సో హాయ్ మాస్టర్స్. సో ఈరోజు రక్షాబంధన్, దాన్నే మనం రాఖీ పండుగ అని కూడా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి మనం ఇక్కడ ఒక చర్చ చేసుకుందాం మాస్టర్స్. ఒకసారి ఆలోచనలు చేద్దాం. ఏంటి ఈ రక్షాబంధన్? అసలు ఎలా వచ్చింది ఈ పద్ధతి, ఈ ఆనవాయితీ, ఈ సంస్కృతి, ఈ ఆచార వ్యవహారం? రక్షాబంధన్, ఈ శ్రావణ పౌర్ణమి ఎలా వచ్చాయి అనాదిగా? ఈ రక్షాబంధన్ కేవలం అన్నా చెల్లి మధ్యనేనా? అక్క తమ్ముడి మధ్యనేనా? మిగిలిన బంధాల మధ్య కూడా ఈ రక్షాబంధనం ఉంటుందా? సో అవన్నీ ఈరోజు మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ముందుకెళ్దాం. అనాదిగా విద్యను ఆరంభించే సమయంలో, గురుకులాల్లో ముఖ్యంగా ఆ ప్రాచీన కాలంలో గురువులు శిష్యులకు ఒక రక్షా బంధనాన్ని కట్టడం జరుగుతుంది. ఆ రోజు నుండి విద్యాభ్యాసం మొదలవుతుంది. ఆ బంధనం శిష్యుడికి రక్షణగా నిలుస్తుంది. గురువు యొక్క తపశ్శక్తి అందులో నిక్షిప్తం చేసి ఆ బంధనాన్ని శిష్యుడికి కట్టడం జరుగుతుంది. సో ఆ బంధనం ఎప్పుడు ఆ శిష్యుడికి, ఆ శరీరానికి కట్టుబడి ఉంటుంది కనుక శిష్యుడి ఆలోచనలు కానీ లేదా ఇతరత్ర వేరే ఆటంకాలు కలగకుండా ఆ విద్యాభ్యాసం చాలా చక్కగా కొనసాగాలి అన్న సంకల్పంతో ఆ రక్షణ బంధనాన్ని గురువుడు శిష్యులకు కట్టడం జరిగేది. ఇది ఒక పద్ధతి అండి. ఇంకో అంశం చూద్దాం. యుద్ధం జరుగుతూ ఉంది దేవతలకు, రాక్షసులకు. సో ఇప్పుడు ఇంద్రుడు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. చాలా భీకరమైన యుద్ధం. ఓటమి పాలవటానికి దగ్గరలో ఇంద్రుడు ఉన్నప్పుడు సచీదేవి వచ్చి, ఇదే శ్రావణ పౌర్ణమి నాడు ఇంద్రుడికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, గెలవాలి, దుష్ట శక్తులపై విజయం సాధించాలి, ఒక గొప్ప సంకల్పం చేసింది సచీదేవి. ఆ సంకల్పం మొత్తం ఒక బంధనంలో ఇంద్రుడి మణికట్టుకు కట్టడం జరిగింది. ఇప్పుడు ఇంద్రుడు మొత్తానికి ఆ దుష్ట శక్తులపై ఆధిపత్యం, విజయం సాధించడం జరిగింది. యాదృచ్ఛికంగా ఏమీ ఉండదండి. ప్రతి పర్వదినం, ప్రతి పండుగ మానవాళి శ్రేయస్సు కొరకు, మానవాళి ప్రకృతి మధ్య సమతుల్యత కొరకు, మానవాళి దివ్యత్వం వైపు అడుగులు వేయుట కొరకు ఏవో నిక్షిప్తం చేశారు. దాని వెనక పండగ అన్నదాన్ని తీసుకొచ్చారు. అలాగే రక్షాబంధను, రాఖీ పండగ కూడా. సో ఇంకొకటి చూద్దాం. ఇది శ్రావణ పౌర్ణమి నాడు జరగకపోయినా ఏంటి, కృష్ణుడు మరియు ద్రౌపది యొక్క వృత్తాంతం. శిశుపాలుడిని వధించాడు. 100 తప్పులు అవకాశం ఇచ్చాడు, కానీ శిశుపాలుడు ఎక్కడ సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకోలేదు. పేట్రేగిపోయాడు. మానవాళిని అప్పట్లో చాలా ఇబ్బంది పెట్టారు, అవమానాలకు గురి చేశారు. కృష్ణుడు ఏం చేశాడండి? వధించాడు. ఆ క్రమంలో చిన్న గాయం తగులుతుందంట కృష్ణుడికి. అక్కడున్న అందరిలో మొదట చలించిపోయి వెంటనే ద్రౌపది ఏం చేశారంట, తన చీర కొంగును కొంచెం చించి గాయమైన శ్రీకృష్ణుడి చేతికి, ఆ వేలుకి ఆ వస్త్రాన్ని కట్టడం జరిగింది.
జనరల్గా మనం కృష్ణుడు కరుణా సముద్రుడు ఇట్లా అనుకుంటూ ఉంటాం. అంతటి కరుణా సముద్రుడి హృదయాన్నే తాకగలిగింది ద్రౌపది. జనరల్గా చీరలకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసండి. ఇంట్లో అమ్మవారు, అక్కవారు, బంధువులందరూ ధరిస్తూ ఉంటారు. చిన్న మట్టి అవ్వగానే మట్టి అయ్యిందా దుమ్మయిందా అనుకుంటాం. అక్కడ గాయమై రక్తస్రావరం జరుగుతూ ఉంటే ద్రౌపది ఏమీ ఆలోచించకుండా, అదే తల్లి హృదయం ఎంత తల్లడిల్లిందో కృష్ణుడి గాయాన్ని చూసి, వెంటనే ఆ గాయమైన ప్రదేశం ఆ చేతికి ఆ వేలికి తన చీరను చించి చుట్టింది. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు తెలుసా మళ్ళీ? నేను నీకు రక్షణగా ఉంటాను వాగ్దానం చేసేశాడు. ఇదే వృత్తాంతం మళ్ళీ మయసభలో ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరిగే సందర్భంలో కృష్ణుడు వచ్చి ఆ చీరను బహూకరించడం జరుగుతుంది. ద్రౌపది ఏం చేశారండి? మాతృహృదయంతో కృష్ణుడి యొక్క గాయాన్ని చూసి తట్టుకోలేక మహాకరుణతో ఆ వస్త్రాన్ని గాయమైన ప్రాంతానికి చుట్టింది. తిరిగి కృష్ణుడు ద్రౌపది యొక్క ఆత్మీయతను, వాత్సల్యాన్ని, మమకారాన్ని చూస్తూ నీకు నేను రక్షణగా ఉంటాను. మిగిలిన స్టోరీ మొత్తం మనం అనేక మాధ్యమాల ద్వారా అనేక సందర్భాల్లో విని ఉన్నాం. ఈ వృత్తాంతం శ్రావణ పౌర్ణమి నాడు జరగకపోయినా రక్షాబంధన్‌కి సంబంధించి ఇక్కడ మనం ఎన్నో అంశాలు తెలుసుకుంటాం. ముందుకెళ్దామండి. ఇది ఇంకో వృత్తాంతం. శ్రీ మహావిష్ణువు మరియు బలి చక్రవర్తి మధ్య ఒక యుద్ధం జరిగినప్పుడు బలి చక్రవర్తిని ఓడించి శ్రీ మహావిష్ణువు గెలిచాడు. తిరిగి ఇప్పుడు వైకుంఠానికెళ్ళాలి. ఏదో కారణం చేత అక్కడ బందీ అయిపోయాడు. ఇప్పుడేం చేశారండి? లక్ష్మీ అమ్మవారు వచ్చారు. వచ్చి బలి చక్రవర్తికి ఒక బంధనం కట్టారు. ఒక ఆప్యాయత, ఒక అనురాగము, ఒక మమకారం. దేవతల మధ్య ఆ అనుబంధం, ఆ భావోద్వేగాలు, ఆ ఆత్మీయత, ఇవన్నీ వృత్తాంతాలుగా ఇప్పటి వరకు మనం చర్చ చేసుకుంటున్నాము అంటే మన మధ్య కూడా, మనుషుల మధ్య కూడా నీలో నువ్వు దైవంగా రూపాంతరం అవ్వాలి అంటే ఆ భావోద్వేగాలు ఉండాలి. కరుణ, మమకారం, ఆత్మీయత, వాత్సల్యం. ఒకటి మాస్టర్స్, బంధాల మధ్య అలకలుంటాయి, పొరపాట్లుంటాయి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. లేదా రకరకాల బాధ్యతల్లో పడి అన్నకు వివాహం అయిన తర్వాత చెల్లిని పట్టించుకొని ఉండకపోవచ్చు. అన్న కుటుంబం వచ్చేసింది ఇప్పుడు. అలా అని చెల్లి అన్నపై అలగకూడదు. పెళ్ళయ్యాక చెల్లి మా మాట వినట్లేదు అని అన్న చెల్లిపై మాట్లాడకుండా కూడా ఉండకూడదు. ఆ మౌనాన్నే మీరు అధిగమించగలగాలి బంధానికి బంధానికి మధ్య. అలకలు అనుబంధానికి అలంకరణగా ఉండాలి తప్పితే వైరం పెంచి నిశ్శబ్దాన్ని నింపి శూన్యాన్ని పెంచేలాగా ఉండకూడదు. ఆలోచన చెయ్యాలి బంధాలు ఎటువైపుగా వెళ్తూ ఉన్నాయి. ఊరికే రక్షాబంధన్ అంటే అంగడికెళ్ళి రాఖీ కట్టి వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్‌లు పెట్టి కలర్‌ఫుల్ ఇవి కాదు. అవి ఎవరైనా చేస్తున్నారు. వెళ్ళాలి నువ్వు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? అన్నకు చెల్లికి మధ్య, అత్తకు కోడలుకు మధ్య, తండ్రికి కొడుకుకు మధ్య, తల్లికి బిడ్డకు మధ్య. కేవలం అన్నా చెల్లెల మధ్యే ఈ రాఖీ కట్టే సంస్కృతి ఉందంటే పొరపాటు పడుతున్నట్లే. ప్రతి బంధానికి మధ్య నువ్వు రక్షణగా ఉండాలి. నీ బాధ్యత అది. నువ్వు చేయగలగాలి అది. దీని వెనక ఈ రక్షాబంధనం వెనక అంత అవగాహన నువ్వు చేసుకున్నప్పుడే ఈ పర్వదినం యొక్క విశిష్టత మనం పునీతులమవుతాం. సో ముందుకెళ్దామండి. అలాగే యముడు
యమునా దేవి, యమునా రివర్ అని ఇప్పటికీ మనం ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఈ నది ఉంటుంది. అలా యమునాదేవి ఏం చేసిందండి? యముడికి రాఖీ కట్టేసింది. ఈరోజు నువ్వు వింటున్నావు కోవిడ్ తర్వాత నుండి ఆ మరణాలను చూసి భయపడిన మానవాళి, మీరు భయపడకండి, చిరంజీవుడు మనిషి. అక్కడి నుంచి అమరత్వ జ్ఞానం తెలుసుకోవటం మొదలు పెడుతూ ఉన్నాం. చుట్టూ సమాజం మరణాన్ని విశ్వసిస్తున్నప్పుడు నువ్వు అదే సమయంలో బయటికి వచ్చి అమరత్వ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఏం చేశాడండి యముడప్పుడు? నువ్వు ఊరికే రాఖీ కట్టి ఒక వ్యక్తి కడుతున్నట్టు కాదది. నీ మనసులో భావాలను, నీ ఆత్మీయతను, అన్న, చెల్లి అంటే ఒక గౌరవం, ఆ అనురాగానికి ప్రతీకగా ఎన్నో స్మృతులుంటాయి కదండీ! చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా కలిసి ఆటలు, పాటలు, తీర్థయాత్రలు, బంధాలు, భావోద్వేగాలు, బాధ్యతలు ఎన్నో ఉంటాయి కదా! వాటన్నిటికి ప్రతీకగా ఒక బంధనంలో నువ్వు ప్రతిష్ఠ చేస్తున్నావు. చెల్లి అయినా, అక్క అయినా, ఇంకొకరైనా. చేసి ఎంతో ప్రేమతో, సమర్పణ భావంతో నువ్వు ఆ రాఖీని కడుతూ ఉన్నావు. ఆ బంధనాన్ని కడుతూ ఉన్నావు. నువ్వు అంత ప్రేమతో చేస్తున్నప్పుడు తిరిగి సోదర భావంతో లోపల ఆ భావాలుంటాయి. పదాల రూపంలో చెప్పలేకపోయినా లోపల ఆత్మానుభూతిలో సోదరులు ఉంటారు. నీ యోగక్షేమాలు కోరుకుంటారు. నీకు రక్షణగా నిలుస్తారు. నీ బాధ్యత వహిస్తారు. సో, ఇప్పుడు యముడు ఏం చేశాడండి? ఆనంద స్థితిలోకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆవిడకు అమరత్వాన్ని ఇచ్చేశాడు. అలాగే చూడండి ఎంత ముందు చూపు ఉంటుందో వీళ్ళందరికీ. మనుషులు వికృత చేష్టలు, ప్రకృతిని ధ్వంసం చేయటం, కాలుష్యం, శుభ్రత పాటించకపోవటం, మితిమీరిన ప్లాస్టిక్‌ని వాడటం, ఇవన్నీ ఉండకూడదు. రానున్న తరాల్లో ఒక గౌరవ భావన కలగాలి. ఒక పవిత్ర భావన ఉండాలి. మనిషిని ఏ విధంగా చూస్తూ ఉంటాడో, ప్రకృతిని అదే విధంగా గౌరవించుకుంటూ ఉండాలి అన్న దానితో ఏం చేశాడు? తన సోదరిని రక్షించే ప్రతి సోదరుడికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తానని వరం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాలి, నువ్వు కేవలం నీ సోదరి లేదా అక్క లేదా చెల్లికి సంబంధించిన బాగోగులే కాకుండా ప్రకృతికి సంబంధించింది కూడా నువ్వు చేయగలగాలి. తద్వారా నీకు ఆరోగ్యం, ఆయుష్, ఆషామాషిగా ఏముండదు. మీ ఇంటికి ఒక ఆడపడుచొచ్చి నీకు రాఖీ గడుతుంది అంటే, లేదా నువ్వు ఫోన్ చేయి. ఆ సైలెన్స్‌ని నువ్వు బ్రేక్ చేయాలి. మాట కలుపు. ఎన్నో వృత్తాంతాలను నువ్వు చూస్తున్నావు. ఏమీ పట్టనట్టు అన్నిటికి దూరంగా అన్నీ విడిచిపెడుతూ ఉంటే ఏమీ అవ్వదు. ఎవరికొచ్చింది? నీకే ఇబ్బంది. మనసును నువ్వు అణుచుకుంటున్నావు. ఆత్మవాణిని బంధిస్తూ ఉన్నావు. నువ్వు స్వేచ్ఛలో ఉండట్లేదు. ఇన్ని కథలు, ఇన్ని వృత్తాంతాలన్నీ చెప్పేది భావోద్వేగాల గురించి, ప్రేమ గురించి, మమకారం గురించి, ఆప్యాయత గురించి, వాత్సల్యం గురించి. ఇవన్నీ సక్రమంగా నువ్వు ఉంచినప్పుడు నీ బాధ్యతలు కూడా నువ్వు సక్రమంగా చేసుకోగలుగుతావు. సో, అట్లా యముడు సంతోషించి ఆ వరాన్నిచ్చాడు. ప్రతి సోదరిని ఏ సోదరుడైతే రక్షిస్తూ ఉంటాడో. అలాగే ఆ నది ఎలాగైతే అందరికి ఇస్తూ ఉంటుందో నీటిని, ఆనందాన్ని, ఆయుష్ని, నువ్వు కూడా ప్రకృతిని రక్షించే బాధ్యత తీసుకోవాలి. ఊరికే నువ్వు నీళ్లు తాగటం, భూమి నుంచి వచ్చే ఆహారం తీసుకుంటున్నానంటే కుదరదు. నీకెంతో బాధ్యత ఉంది. ఆ పంచభూతాలను నువ్వు రక్షించాలి. ప్రకృతి మాతను రక్షించాలి. నవగ్రహాలను నువ్వు రక్షించాలి. చాలా విచిత్రంగా ఉంటుంది. కొత్తగా ఎవరన్నా జ్ఞానం వైపు వచ్చిన వారు నవగ్రహాలను నేను రక్షించడం ఏంటి అని. ఖచ్చితంగా నువ్వు రక్షించాలి. సృష్టి మొదట్లో ఏ గ్రహం లేదనుకుందాం. తర్వాత సమూహంగా ఏర్పడి గ్రహాలు ఏర్పడ్డాయి.
నువ్వున్నావో నేనున్నారో మొత్తానికి గ్రహాలను సృష్టించాం ఆ సమూహంలో. ఎలాగైతే చిన్నప్పుడు చిన్న పిల్లవాడికి తల్లి పోషణ చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది, తినిపిస్తుంది, స్నానం చేపిస్తుంది. సృష్టి జరిగింది అప్పుడే బిడ్డ బయటికి వచ్చాడు. అలా అని తల్లి జీవితాంతం ఆ బిడ్డకు స్నానం చేపించడము, నడిపించడం, చేయి పట్టుకొని గోరుముద్దలు తినిపించడం చెయ్యదు. ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తాడు ఆ చిన్న పిల్లవాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏం చేయడం మొదలుపెట్టాయి? ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు నువ్వు తిరిగి ఆగించాలి ఆ గ్రహాలతో, ఆ పంచభూతాలతో. ఆధ్యాత్మికతలో నువ్వు ఇన్ని రోజులు ఏ జ్ఞానం తెలుసుకున్నావో కూర్చొని ఆలోచన చేయాలి. ఏది గాల్లోంచి ఊడి పడదు, అంత నీ అవగాహనలో ఉంది. అందుకే నువ్వు రాంత జ్ఞానం తెలుసుకోవాలి. రాంత దివ్య గ్రంథం నువ్వు తెరిచి చదవాలి. ఏం చెప్తున్నాడు రాంత అందులో? సో ఇప్పుడు నువ్వు ఆ అసమతుల్యత ఏదైతే ఉందో గ్రహాల మధ్య అనుకో, పంచభూతాల మధ్య అనుకో, ప్రకృతికి మనిషికి మధ్య అనుకో, నువ్వు ఒక బంధనాన్ని ఏర్పరుస్తూ ఉన్నావు. ఒక రక్షణ కవచాన్ని నువ్వు నిర్మిస్తూ ఉన్నావు. ఒక సమతుల్యతను, ఒక సామరస్యాన్ని నువ్వు ముందు నువ్వు కూర్చొని అర్థం చేసుకోవాలి ఈ రోజున. ఊరికే పౌర్ణమి, ఏదో శుక్రవారం కాళ్ళకు పసుపు పూస్తా, రాఖీ తీసుకుపోయి అన్నకు గడతా, అన్న సంతోషించి డబ్బులు ఇస్తాడు. ఇది కాదు, దీనికి మించి చాలా ఉంది. కేవలం హిందూ మతానికి సంబంధించే ఇది అంటే కాదండి. మళ్ళీ ఉత్తర భారతదేశంలో మేవార్ ప్రాంతానికి సంబంధించిన కర్షావతి అని ఒక రాణి, కర్ణావతి, తన రాజ్యంపైకి వేరేవారు దాడి చేయడానికి వస్తే హుమయూన్ చక్రవర్తికి సోదర భావంతో రాఖీ తీసుకెళ్లి కడతారు కర్ణావతి రాణి గారు. ఆ సోదర భావం మీరు చూడండి, ఈరోజు వార్తాపత్రికల్లో అనేక సంస్థలు అంతర్జాతీయంగా ప్రపంచంలో మనిషి ఒక్కడే, కులాలకు మతాలకు అతీతంగా. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి అక్కడ ప్రసంగించారు. మాట్లాడడం మొదలు పెట్టగానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అప్పటిదాకా ఎవరు వినలేదు. అల్లాకల్లోలంగా ఉంది ప్రపంచం అంతా. రేసిజం, డిస్క్రిమినేషన్, విభజనలు ఉన్నాయి. నా కులం, నా ప్రాంతం, నేను తెల్లగున్నా, నేను నల్లగున్నా, అందరినీ, ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ అక్కడ కూర్చున్నప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. ఎంతో ధైర్యం ఉండాలి నువ్వు ఆ పదాలు వాడాలి అంటే. ఆ సోదరి సోదర భావం నీలో నెలకొల్పాలి. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు, వర్గాలకు అతీతంగా ఆ గౌరవ సూచన, ఆ పవిత్ర భావన ఈ పర్వదినాన నువ్వు తెలుసుకోగలుగుతూ ఉన్నావు. సో అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి కూడా కొంతమంది అడవులలో ఉండే ట్రైబల్ పీపుల్ ఈ పర్వదినాన, ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఆ ప్రకృతిని ఆరాధిస్తారు. ఒక బంధనాన్ని ఆ చెట్లకు కడతారు. ఇది కూడా జనావాసాల్లో ఉన్న గుళ్ళల్లో చెట్లకు ఇప్పటికీ ఒక దారం తీసుకొని కడుతూ ఉంటారు. ఊరికే రాలేదు ఇవన్నీ. నువ్వు ఆలోచించాలి. నువ్వు భక్తిలో ఉన్నావా, ఆధ్యాత్మికతలో ఉన్నావా, సేవలో ఉన్నావా? నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ క్రతువు, ఆ ప్రక్రియ, ఆ పూజ? ఊరికే తెల్లదారానికి పసుపు పూసి బొట్లు పెట్టి రావి చెట్టు కడుతున్నానంటే కాదు. దాని వెనక శాస్త్రీయతను అర్థం చేసుకోగలగాలి. నీ సంకల్పం ఆ బంధనంలో పెట్టి ఆ బంధనాన్ని ఒక చెట్టుకు నువ్వు కడుతూ ఉన్నావు. ఆ బంధనంలో నీ సంకల్పాన్ని నువ్వు ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నావు. ఆ రావి చెట్టు నుంచి కొన్ని నానో పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. గత 2-3 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు దీన్ని బయట పెడుతూ ఉన్నారు. కానీ అనాదిగా హిందూ సాంప్రదాయంలో ఇది ఉంది. చెట్ల యొక్క ప్రతీక. ప్రతి చెట్టు పవిత్రమైందే. నీకు నచ్చిన చెట్టు నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేయి. యాంత్రికంగా చేయొద్దు మళ్ళీ. దాన్ని నువ్వు గుర్తించి, గౌరవించి, ప్రేమించి
ఒక ఆప్యాయత, అనురాగాన్ని రంగరించి ఆ భావోద్వేగాలతో అనుభూతి చెందుతూ నువ్వు ఆ చెట్ల దగ్గర కూర్చోగలగాలి. సో ఇప్పుడు నీలో ఏదో తత్వాలు కొద్దిగా తక్కువైనాయి. నువ్వు ఆ సంకల్పం చేసి, ఆ సంకల్పాన్ని ఒక బంధనాల్లో ప్రాణప్రతిష్ఠ చేసి చెట్టుకు చుడుతున్నావు. చెట్టు ఆశీర్వాదిస్తూ ఉంది. నువ్వు గౌరవించావు ఆ చెట్టును. ఆ చెట్టు తిరిగి నీకు గౌరవం ఇస్తూ ఉంది. నీలో ఉన్న తక్కువగా ఉన్న దోషాలు, తత్వాలు తొలగించి ఆ చెట్ల కింద నువ్వు కూర్చుంటున్నావు గనుక ఆ నానో పార్టికల్స్, అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే నానో పార్టికల్స్, నువ్వు ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నావు అక్కడికి. అవి వచ్చి నీలో ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాయి ఆ నానో పార్టికల్స్. తద్వారా నీ కోరిక నెరవేరుతుంది. ఏది ఊరికే ఆకాశం నుంచి ఊడి పడదండి. సో అలా కొన్ని పద్ధతుల్లో అడవి జాతికి సంబంధించిన సంతతిలో ఉన్నవారు ఈ రోజున ఆ చెట్లకు ఒక రక్షా బంధనాన్ని కట్టటం ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. సో నీ మీద బాధ్యత చాలా ఉంది. నువ్వు నదులకు రక్షణగా నిలవాలి. జంతువులకు రక్షణగా నిలవాలి. పర్వతాలకు రక్షణగా నిలవాలి. భూమికి రక్షణగా నిలవాలి. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు పడుతూ ఉంటాయి కదండి. మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం వార్తల్లో ఆ నేపాల్ వరదలు. ఇల్లు విడిచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో, ముఖ్యంగా ఈ వర్షాకాలం కనుక దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నటువంటి వారికి ఒక రక్షా కవచాన్ని ఇంట్లో వారు కట్టేవారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేసి. సో ఆ సంకల్పం చేస్తూ ఉన్నారు ఆ రక్షణ బంధనంలోకి. నువ్వు కూడా ఆ రాఖీ రక్షణ బంధం కట్టే సమయంలో ఈ పర్వదినాన మీరు ఎవరికైనా రక్షణ బంధం కట్టొచ్చండి. నేను నీకు రక్షణగా ఉంటున్నాను. అది ప్రతీక. ఆ ఆప్యాయత అనురాగానికి ప్రతీక. ఆ విశ్వాసానికి, ఆ ధైర్యానికి ప్రతీక. సో ఆ విధంగా ఈ పర్వదినాన్ని అందరూ జరుపుకుంటూ ఉంటారు. సో ఈరోజు మనం కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాం మాస్టర్స్. స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. రక్షాబంధన్ ప్రతిజ్ఞ. ముందుగా మనకు మనమే రక్షణగా ఉండాలి. మన శరీరానికి మనమే రక్షణగా ఉండాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో మన శరీరాన్ని మనం ఉంచుకోగలగాలి. బయట ఉంటారండి, వైద్యులు ఉంటారు, యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తూ ఉంటారు. తెలివైన వాళ్ళు కదా అందరూ. సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. డాక్టర్లు మించిన డాక్టర్లను చూస్తూ ఉంటాం మనం. అంతా యూట్యూబే, ప్రపంచం అంతా యూట్యూబే. సరే, నువ్వు ఏ మార్గాన్నైనా ఎంచుకో. నువ్వు సంకల్పించుకోవాల్సింది, నా శరీరానికి నేను రక్షణగా ఉన్నాను. ఇంకా ఏవి ఎటువంటి రుగ్మతలు నిన్నేం చెయ్యవు. నువ్వు అనుకొని చూడు. ఈ పర్వదినాన నువ్వు ఆ విధంగా పవిత్రమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రతిజ్ఞ నువ్వు చేసుకోగలగాలి. నేనే నా శరీరానికి రక్షణగా ఉన్నాను. అలాగే నువ్వే నీ కుటుంబానికి రక్షణగా ఉండాలి. ఏదో ఒత్తిడి, ఆర్థిక సమస్య, అనుబంధాల మధ్య అలజడు ఇవన్నీ ఉంటాయి. అంత మాత్రాన నువ్వు కుటుంబం విడిచిపెట్టి దూరంగా పోతా, ఈ ప్రపంచం నన్ను అర్థం చేసుకోదు, నాకే కష్టాలు ఎందుకు ఇవన్నీ? నువ్వు సంకల్పం చేయి, నా కుటుంబానికి నేనే రక్షణ. అన్ని విధాలుగా. ఆర్థిక రక్షణ నువ్వే. భౌతిక రక్షణ నువ్వే. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? నువ్వు సంకల్పించి చూడు. తర్వాత జరిగే మ్యాజిక్ నీకు అర్థమవుతుంది అంటున్నా. మితిమీరిన వైరాగ్యంలోకో, మితిమీరిన ఒత్తిడిలోకి నువ్వు వెళ్ళొద్దు దయచేసి. ఊరికే నిన్నేమనుకోమంటున్నావు? నేను నా కుటుంబానికి రక్షణగా ఉన్నాను. అక్కడ మొదలవుతుంది. ఇందులో ఏదో ఉంది ఈ రాత జ్ఞానంలో. నువ్వు నిరంతరం సంకల్పాన్ని పునఃస్మరణ చేస్తూ ఉండాలి. దశల వారీగా నువ్వు నీ సంకల్పాలను అనంతం వైపు తీసుకెళ్ళగలుగుతావు. ఏ విధంగా? నేను సమాజానికి రక్షణగా ఉన్నాను. నువ్వు ఈ సమాజంలో ఉన్నావు. నీ ఆత్మీయ, నీ శరీరాన్ని ఆ కుటుంబంలో జన్మించాలని ఎంపిక చేసుకుంది. మరి నువ్వు ఉన్న సమాజంలో రక్షణగా నువ్వు ఉండాలి. మొదట్లో నీకేం అర్థం కాదు, సమాజాన్ని నేనెట్లా రక్షించాలి,
ప్రభుత్వాలున్నాయి, రాజకీయాలున్నాయి, పోలీసులున్నారు, ప్రతిపక్షాలున్నాయి. ఉంటాయి. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. నీ పని నువ్వు చెయి. ఊరికే నువ్వు సంకల్పం చేసుకో అంతే. నేను సమాజానికి రక్షణగా ఉన్నా. కేవలం నువ్వు నీ కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉంటే సరిపోదు కదా! ఈ సమాజం చూసి నువ్వు చెలించావు. ఎవరో ఎక్కడో మరణం సంభవించిందన్న వార్త చూసి నువ్వు తల్లడిల్లిపోయావు. ఎక్కడో మూగజీవాలకు ఏదో జరుగుతుందంటే నీ మనసు విలవిల్లాడిపోయింది. సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఏస్తుంటారు. ట్రాఫిక్ ఉంది. కాలుష్యం ఉంది. గుడిలోనే దేవుడున్నాడని చాలామంది భక్తులటెళ్ళి తొక్కిసలాట ఆడినప్పుడు నువ్వెంత తల్లడిల్లావు. మరి నువ్వు సంకల్పం చేసుకోవాలి కదా! ఊరికే ఒక లైన్ అంతే. దాన్ని నువ్వు పదే పదే పునఃస్మరణ చేయాలి. నేను సమాజానికి రక్షణగా ఉన్నాను. ఇంత ఈ రక్షాబంధన్ దినం రోజున నువ్వు చేయవలసినటువంటి విశిష్టమైనటువంటి ప్రతిజ్ఞ. నువ్వు రక్షణగా ఉంటూ ఉన్నావు. అలాగే నీ దేశానికి నువ్వు ఈరోజు అనుకోవచ్చు, నా కుటుంబానికే సరిగా నేను తెలియదు, సమాజానికే తెలియదు, నాకేం తెలివితేటలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, నేను దేశానికి ఎట్లా రక్షణగా ఉంటాను? నీకెందుకు అవన్నీ? నువ్వు సంకల్పం చేసుకోమంటున్నాం కదా. నువ్వు చేసి చూడు. తర్వాత నువ్వు వేటిని ఆకర్షిస్తావో నీకే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో నీకే స్పష్టత లభిస్తుంది. నేను దేశానికి రక్షణగా ఉన్నాను. అన్ని విధాలుగా ప్రకృతి వైపరీత్యాల నుంచి నువ్వు రక్షణగా ఉన్నావు. నువ్వు సంకల్పం చేయి, ఎక్కడో భూకంపం ఆగిపోతుంది, నీకు తెలియట్లేదు నీ గురించి. నువ్వు సంకల్పం చేయి, యుద్ధాలు ఆగిపోతాయి. ఎన్ని యుద్ధాలు ఆగిపోయినాయో బయటికి రాలేదు ఇంకా. నేను దేశానికి రక్షణగా ఉన్నాను. అలాగే నేను సత్యానికి రక్షణగా ఉన్నాను. నువ్వు సంకల్పం చేసుకోవాలి అంతే. నీ ఆత్మ దాన్ని అందుకుంటుంది, ముందుకు నడిపిస్తుంది. నువ్వు సత్యంగా ఉంటేనే అన్నింటినీ నువ్వు సృష్టించుకోగలుగుతావు. భయము, దురుద్దేశము, స్వార్థము లాంటివి పెట్టుకుంటే జరగవు అవి. ఆ సిస్టమ్ డిజైన్ ఆ విధంగా ఉందండి. సత్యమేవ జయతే అని ఊరికే పెట్టలే. నువ్వు ఆ సత్యాన్ని పట్టుకొని ఆయన మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. నువ్వు పెద్ద ప్రయాస, వ్యయ ప్రయాసలు, ఆరాటం, పోరాటం లాంటివి పెట్టుకోవలసిన అవసరం లేదు. అహం సత్యం, అది నువ్వు సంకల్పం చేసుకోవాలి. నేనే సత్యం. ఏంటి ఆ సత్యం? నువ్వే దైవానివి, నువ్వే సృష్టికర్తవి. నీకేం కావాలన్నా నువ్వు ఆత్మ వైపు వెళ్తూ ఉన్నావు. ఆత్మను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నావు. ఆత్మ స్థితి నుంచి పరమాత్మను అడుగుతూ ఉన్నావు. ఆ పరమాత్మ తదాస్తు అనేస్తూ ఉన్నాడు. నువ్వు బాహ్యంలో ఎవడి మీద ఆధారపడట్లేదు, పోరాటం లేదు, ఎదురు చూపులు లేవు. ఆ ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ వక్రీకరణలో నువ్వు పడొద్దు. నీ జ్ఞానం తెలిస్తే ఎక్కడ వక్రీకరణ చేయొద్దు. నువ్వు సత్యవంతంగా ఉండు. నువ్వు నిలబడి చూడు. తర్వాత జరిగే మిరాకిల్స్ నీకే అర్థమవుతాయి. అలాగే ధర్మానికి రక్షణగా ఉండాలి. వాస్తవానికి సత్యానికి, ధర్మానికి నువ్వు నేను రక్షణగా ఉండడం ఏంటి? చాలా ఫన్నీగా ఉంటది. కానీ వక్రీకరణ జరుగుతుంది కదా! కృష్ణుడు ఏం చేసినాడు? సెట్ చేయడానికి ట్రై చేశాడు. వినలేదు. తర్వాతైనా సెట్టే చేశాడనుకోండి. నువ్వు ఆ కృష్ణ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఏదైతే ఉందో, ఆ కార్యాచరణ నువ్వు కలిగి ఉండాలి. కార్యోన్ముఖుడివి కాగలగాలి. ఇది నిరంతరం సాగుతూ ఉంది. ఎందుకో మరి అనాదిగా. జ్ఞానం ముసుగులో వక్రీకరణలు మనం గమనిస్తూ ఉంటాం. సాధకుల శిష్యుల బలహీనతలపై సంస్థల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నీ బాధ్యత, నువ్వు సత్యాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. ఈ విశ్వ వేదికపై నువ్వు ప్రకటన చేయాలి. అహం సత్యం, అహం ధర్మం అని. అలాగే ప్రకృతికి సంబంధించి కూడా ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. నువ్వున్నావు, నేనున్నా, నదులున్నాయి,
చెట్లున్నాయి, మూగ జీవాలున్నాయి, పక్షులున్నాయి, పంచభూతాలున్నాయి. సో, అట్లా నువ్వు ఆ ప్రకృతికి సంబంధించి కూడా సంకల్పం చెయి. నీ సంకల్పానికి ఇంకా ఎవరో యాడ్ అవుతారు నీది. ఒక్కటి అనుకోవద్దు నువ్వసలు. నువ్వొక్కడివి చేస్తేనే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నీకు చాలా సమూహం ఉంది. నీలా ఆలోచించే వాళ్ళున్నారు. నీలా అమాయకంగా, సున్నితంగా, ధర్మబద్ధంగా, సత్యవంతంగా ఉండేవాళ్ళు చాలా మందున్నారు. చాలా మందున్నారు. నువ్వొక్కడివి కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నువ్వు స్పష్టత ఇవ్వాలి నీ సంకల్పాలకు. ఒక రూపం ఇవ్వాలి. ప్రాణప్రతిష్ఠ చేయాలి. అప్పుడే అవి వ్యక్తీకరణలోకొస్తాయి. పదార్థ నిర్మిత జగత్తులో ఈ విధంగానే జరుగుతుందంతా. ఈ భూతలం పైన ఈ విధంగానే జరుగుతుంది. నువ్వేం వేరే తలాల్లో లేవు గదా! ఆలోచనతోనో, కాంతితోనో చేయడానికి. నువ్వు ఈడ ఆలోచన, కాంతితో చేసిన పదార్థంగానే అన్నీ అనుభూతి, అనుభవంలోకొస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు నువ్వు ఈ పదార్థ నిర్మిత జగత్తుకు సంబంధించి, ప్రకృతి, పంచభూతాలకు సంబంధించి నువ్వు రక్షణగా ఉన్నావు. నీ ఇంటి నుంచే మొదలుపెట్టు. నీటిని వృధా చెయ్యము. మంచి నీటినే తాగుతాం. చెత్త ఎక్కడంటే అక్కడ ఎయ్యము. ఇదంతా నువ్వు చేసేదే. అక్కడే మొదలైతుంది నీది. నీ సంస్కరణ. నీ ఉన్నతీకరణ. దీపం పెడుతూ ఉన్నావు ఇంట్లో. యాంత్రికంగా పెట్టొద్దు. అది నువ్వే. నీ ప్రతీకగా నిన్ను నువ్వు స్మరించుకుంటూ ఆ దీపం పెడుతూ ఉన్నావు. ఎవరో యజ్ఞం చేసేవాళ్ళు ఉంటారు. అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉంటారు. ఆవు పిడక వెలిగించేవారు ఉంటారు. ఏ పంచభూతాల్లో ఏదో ఒక తత్వంతో నీకు అనుసంధానం ఉంటుంది. వాయువుతోనో ధ్యానం చేస్తున్నావు. శ్వాస మీద ధ్యాస అని. కొందరు నీటితో, కొందరు భూమితో, కొందరు వాయువుతో, కొందరు అగ్నితో. కొందరికి ఆకాశం అంటే ఇష్టం. విహరించాలి అనుకుంటారు. ఆ నక్షత్రాలను జూస్తారు, ఉదయిస్తున్న సూర్యుడిని జూస్తారు, చందమామను జూస్తారు. మీ మనసు ఎంత తేలికైపోతుంది. రాంత చేసిందదే. పంచభూతాలను గమనిస్తే అమరత్వాన్ని సిద్ధించుకున్నాడు. ఇవన్నీ ప్రతీకగా నిలుస్తూ ఉన్నాయి నీలో. నువ్వు మరణించవలసిన అవసరం లేదు. మాలాగా నువ్వు శాశ్వతంగా ఉంటావు. ఆ పంచభూతాలు ఎవరి తప్పొప్పులను ఎంచట్లేదు. బట్ కలుషితం జరుగుతూ ఉంది ఈ భౌతిక జగత్తులో. నువ్వు రక్షణగా నిలవాలి. చెట్లను నాటటం, నదులను పునర్జీవింపచేసేలా చేయటం, సమతుల్యతతో వర్షాలు రావటం. నువ్వు చేయగలగాలి. నువ్వు రక్షణగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు సంకల్పించుకో జరిగి తీరుతాయి. అలాగే నవగ్రహాలకు కూడా రక్షణగా ఉండాలి. ఇంతకు మునుపు ఏదైతే మనం అనుకున్నామో అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి సంరక్షణలో ఉంటాడు. కాలక్రమేణా బిడ్డ స్వతహాగా తినటం, స్వతహాగా తన కార్యక్రమాలన్నీ తాను చేసుకోగలుగుతాడు. అలాగే మొదట్లో ఇవి సమతుల్యతతో ఉండేవి. తర్వాత మానవాళి గందరగోళాకెళ్ళటం, ఆ గందరగోళాల నుంచి నవగ్రహాలు కూడా ఇండిపెండెంట్‌గా యాక్ట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు నీ పని ఇక్కడ సమతుల్యతతో అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి. అవి చేయటానికే పూజలున్నాయి, యజ్ఞాలున్నాయి, జపాలున్నాయి, మంత్రాలున్నాయి, ధ్యానాలున్నాయి. ఇప్పుడు నువ్వు అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, లయమైన స్థితికి చేరుకుంటున్నావు. నువ్వు అనుసంధానం చేసి లయమవుతున్నావు, లీనమవుతూ ఉన్నావు. అప్పుడు నీకర్థమవుతుంది, నేనే దైవాన్ని. అనుకోవడం కాదు, నువ్వు జీవించడం మొదలుపెట్టావు. వినటం కాదు మై డియర్ గాడ్స్ అని. నువ్వు ఆ దైవంగా నీ ప్రతి కార్యాచరణను, ప్రతి కార్యక్రమాన్ని నువ్వు చేయటం మొదలుపెట్టావు. ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి శ్వాసలో, ప్రతి హృదయ స్పందనలో నీ దివ్యత్వాన్ని నువ్వు వ్యక్తీకరించటం మొదలుపెట్టావు. ఒకసారి మరి మనం మన దివ్యత్వాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకోగలగాలి. ఈ పవిత్రమైన రక్షాబంధన్ రోజున కేవలం అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు మధ్య ఆ రక్షణ బంధం కాకుండా, మీకు నచ్చిన ప్రతి బంధం మధ్య మీరు సంకల్పం జేసుకోండి. రక్షణగా నిలుస్తున్నాము అనేసి. అలాగే ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. కాలక్రమంలో ఆధ్యాత్మికంగా మీరు పురోభివృద్ధి చెందుతున్నప్పుడు మహాసముద్రం ఇది. ఆ మహాసముద్రంలో నువ్వు ఆర్గనైజ్డ్‌గా ఈత కొట్టుకుంటూనే బయటికి రాగలుగుతావు. లేకపోతే ఏ దిక్కున నువ్వు ఈత కొడుతున్నావో అర్థం అవ్వదు. అందుకు కొన్ని అంశాలను ఇక్కడ ప్రతిజ్ఞగా మనం చేసుకుందాం.
సో సెషన్ క్లోజ్ చేసుకునే ముందు ఈ ప్రతిజ్ఞను ఒకసారి మళ్ళీ మనం స్మరిద్దాం. రక్షాబంధన్ ప్రతిజ్ఞ. నే నేనే నా శరీరానికి రక్షణగా ఉన్నాను. నేను నా కుటుంబానికి రక్షణగా ఉన్నాను. నేను సమాజానికి రక్షణగా ఉన్నాను. నేను దేశానికి రక్షణగా ఉన్నాను. నేను సత్యానికి రక్షణగా ఉన్నాను. నేను ధర్మానికి రక్షణగా ఉన్నాను. నేను ప్రకృతికి రక్షణగా ఉన్నాను. నేను పంచభూతాలకు రక్షణగా ఉన్నాను. నేను నవగ్రహాలకు రక్షణగా ఉన్నాను. నేను దైవాన్ని దైవంగా జీవిస్తున్నాను. మీలో నిరంతరం ఈ స్మరణ జరుగుతూ ఉండాలి మాస్టర్స్. ఇందులోనే మళ్ళీ మీ సంకల్పాలు సంభవం చేసుకునేది అంతర్లీనంగా దాగి ఉంది. నువ్వు కూర్చొని ఆలోచన చేయాలి అంతర్ముఖమై, నీకు అర్థమవుతుంది మొత్తం. సో నీ ఆత్మ యొక్క విశిష్టతను నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు నీ శరీరాన్ని ఆత్మ ఎంపిక చేసుకుంది? అసలు ఆత్మ వైపు నువ్వు ఎట్లా వెళ్ళాలి? నీ శరీరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? శరీరానికి ఆత్మకు మధ్య అనుసంధానమయ్యే ఆలోచన సంస్కరణ ఎలా చేసుకోవాలి? ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు రామ్త దివ్య గ్రంథాన్ని తెరిచి చదవాలి. చదివితే సరిపోదండి. పుస్తకంలోనిది నీ మస్తకంలోనికి రావాలి. నీ నిజ జీవితంలో ఆ జ్ఞానాన్ని నువ్వు అన్వయించుకోగలగాలి. తద్వారా నువ్వు నీ వాస్తవాన్ని శ్రేష్టంగా చేసుకోగలుగుతావు. సో నీ సమస్త సంకల్పాలన్నీ, నీ అన్ని కోరికలు ఎవరో బాహ్యంలో ఎవరో వచ్చి ఏం చేయరు. నువ్వు కూర్చొని జ్ఞానం తెలుసుకొని ఆత్మ వైపు వెళ్ళినప్పుడే నీ అన్ని సంకల్పాలు సంభవం అవుతాయి. సో అట్లా నువ్వు ఆత్మ వైపు ఎట్లా వెళ్ళాలి? అసలు సృష్టికర్త అంటే ఏంటి? నీకు కావాల్సిన వాటిని నువ్వు ఏ విధంగా సృష్టించుకోవాలి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మాతో పాటు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టండి. రామ్త దివ్య గ్రంథం అధ్యయనము మరియు అవగాహన కొరకు మా జూమ్ సెషన్స్లో భాగస్వాములు కాగలరు మీరంతా. ఉదయము, మధ్యాహ్నము వైట్ బుక్ సెషన్స్ జూమ్లో జరుగుతూ ఉంటాయి. మీకు నచ్చిన అనుకూలమైన సమయంలో మీరు అందులో భాగస్వాములు కాగలరు. కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలా పడితే అలా మేము సెషన్స్ని తీసుకెళ్ళామండి. మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాం, కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. తద్వారా చాలామంది చాలా క్రియేషన్స్ చేసుకుంటున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. భయాలను తొలగించుకున్నారు. చిన్న చిన్న రుగ్మతలు, అనారోగ్య సమస్యలు పోతూ ఉన్నాయి. అనుబంధాల మధ్య ఆత్మీయత తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకోగలుగుతూ ఉన్నారు. విశ్వాసం కలుగుతూ ఉంది. ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నారు. అవన్నీ ఎలా సాధ్యమవుతూ ఉన్నాయి అంటే మేము కొన్ని నియమ నిబంధనలను పెట్టుకున్నాం సెషన్స్కి సంబంధించి. ఎక్కువ మందిని కూడా ఏం తీసుకోమండి. చాలా లిమిటెడ్గానే వెళ్తూ ఉన్నాం. సో మాతో పాటు మీ ప్రయాణాన్ని, మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, మీ ఆత్మోన్నతి కొరకు మొదలుపెట్టండి. మరిన్ని వివరాలకు కింద కృష్ణవేణి నంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వగలరు. సో ఈ సెషన్స్లో రామ్త దివ్య గ్రంథం అధ్యయనము మరియు ఆ రామ్త విజ్డమ్ నుంచి ప్రేరణ పొంది ఒక సాధన పద్ధతిని బయటికి తీసుకురావటం జరిగింది. పూర్తి ప్రేరణ రామ్త విజ్డమ్ అండి. అయితే స్కూల్ పరిమితుల దృష్ట్యా రామ్త బోధన చేసిన సాధన పద్ధతులను బయటికి మనం ఇవ్వకూడదు.
భగవద్గీతలో కృష్ణుడు మొత్తం చెప్పి చివర్లో చెప్తాడు. చాలా గుప్తంగా ఉండాలి ఈ రాజవిద్య. లేకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అందుకే నువ్వు జ్ఞానానికి ప్రచారం అవసరం లేదండి. పరిచయం చేసి వదిలిపెట్టండి. రెడీగా ఉన్నవారు వచ్చి తెలుసుకుంటారు. మెరుగైన జీవన విధానాన్ని అవలంబించుకుంటారు. రామ్‌తో చెప్తారు. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ, టీచర్ అపియర్స్. విద్యార్థి రెడీగా ఉన్నప్పుడు గురువు సాక్షాత్కారం లభిస్తుంది. చాలా హుందాగా ఉంటుందండి 'రామ్‌తో విజ్డమ్‌లో'. సో, ఈ నుదిటి మీద ధ్యాస అన్న సాధన పద్ధతిని అక్కడి నుంచి ప్రేరణ పొంది, ప్రస్తుత సమాజ పరిస్థితుల దృష్ట్యా ఈ సాధన పద్ధతిని బయటికి తీసుకురావటం జరిగింది. సో, ఖచ్చితంగా మీరందరూ సంకల్పం చేసుకోండి ఈ పర్వదినాన. థాంక్ యూ మాస్టర్స్.